బిగ్ బాస్ హౌస్‌కొచ్చిన నిఖిల్ వాళ్ళ మదర్, నిఖిల్‌కి యష్మి విషయంలో కొంచెం ఊరట కలిగించే హ్యాపీ న్యూస్ చెప్పారు. అయితే బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఆవిడ బయటకి తీసుకెళ్లారు నిఖిల్‌ని. అయితే నిఖిల్ అన్నాడు, "ఎలా ఉంది గేమ్? నా గడ్డం బావుందా?" అవన్నీ ఎక్స్‌ట్రా అంతా అడిగేసిన తర్వాత, "అరేయ్! నేను నీకు 2 విషయాలు చెప్పాలి. నువ్వు ఎమోషనల్‌గా డౌన్ అవుతున్నావు. నువ్వు ఎవరి గురించి ఎమోషనల్‌గా డౌన్ అవుతున్నావో నాకు బాగా తెలుసు. నీకు బిగ్ బాస్ హౌస్‌లో ఫ్రెండ్స్ అవ్వని ఏదైనా అవ్వనివ్వు. నువ్వు బయటకొచ్చిన తర్వాత పెట్టుకో. అన్ని రిలేషన్స్ బయటకొచ్చాక పెట్టుకో. ఈవెన్ నువ్వు పృథ్వీతో ఫ్రెండ్లీగా ఉండు. గేమ్ పరంగా గేమ్ ఆడు" అనంగానే ఏడ్చేస్తాడనమాట నిఖిల్. అంటే తన మనసులో ఏదో బాధ ఉంది. కావ్య గురించి బాధ ఉందా? లేకపోతే వేరే ఇంకేదైనా బాధ తనలో ఉందా తెలీదు గానీ ఏడ్చేస్తాడనమాట. నువ్వు ఏడ్చినా, నవ్వినా నీలో నువ్వు ఏ ఎమోషన్‌ని దాచుకోకు. ఎక్స్‌ప్రెస్ చెయి. ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండు. అప్పుడే నువ్వేంటనేది జనాలకు తెలుస్తుంది అంటే, ఈలోపు అడుగుతాడనమాట. యష్మి గురించి ఏంటి? మా ఇద్దరి గురించి ఏమైనా బ్యాడ్‌గా ఎళ్ళిందా అంటే, బ్యాడ్ ఏం కాదు. కానీ నువ్వు నీ క్లాన్ పరంగా ఆడుతున్నావు. నువ్వు క్లాన్ పరంగా ఆడొద్దు. నువ్వు నార్మల్‌గా ఆడు. నీ ఇండివిడ్యువల్ గేమ్ నువ్వు ఆడు. బయటకొచ్చాక మీ ఇద్దరి అండర్‌స్టాండింగ్ బట్టి నువ్వు చూసుకో అని చెప్పేసి ఆవిడ చాలా క్లియర్‌గా, మెచ్యూర్డ్‌గా చెప్పింది. అంటే మనం గత సీజన్స్‌లో చూసినట్టయితే కొంతమంది కంటెస్టెంట్స్ చాలా శృతి మించటం వల్ల వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళకి వార్నింగ్ గూడా ఇవ్వడం జరిగింది. గతంలో షణ్ముఖ్ గాని, సిరి గాని. కానీ ఇప్పుడు నిఖిల్ గాని, యష్మి కానీ చాలా క్వైట్‌గా, క్యూట్‌గా ఉంటారు కదా! అసలెక్కడ కూడా వాళ్ళు ఓవర్ చేయడం గాని అలాంటివేమీ ఉండవు. వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్ చాలా ప్యూర్‌గా, క్యూట్‌గా అనిపిస్తుందనమాట. గేమొస్తే ఇద్దరికి ఎదిరించుకుంటారు. గేమొస్తే ఇద్దరిద్దరు సపోర్ట్ చేసుకుంటారు. అదే చేసుకోవాలి. ఇంకా బాగా ఆడాలని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్తారు.